హలో, నమస్తే. నమస్తే ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. సో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వన్ థింగ్ అండి, బుచ్చిపేట మండలం అనకాపల్లి దగ్గరలో భూపత్పాలెం విలేజ్ కోండ్రం కొంచంగి ఆ రోడ్లో వెళ్తే మా ఊరు వస్తుంది. మల్లాం పంచాయతీ. అటు నుంచి తాళపాలెం నుంచి కూడా రావచ్చు. సో ఆ భూపత్పాలెం ప్రజలు నన్ను నా కుటుంబాన్ని వేరు చేశారండి. నా మనవరాలండి. ఈరోజు నా మనవరాలు గుర్తొచ్చి మనవరాల విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. సో పేరు జెసి. చిన్న పిల్లప్పుడే నాకు చాలా ఆ పిల్లకి చేయాల్సిందనే ఇష్యూ బయటపడి వీళ్ళ ప్రతాపం చూపించినప్పటికీ కూడా ఆ పిల్లని నా గుండెల మీద వేసుకుని పడుకోబెట్టేదానండి. మీకు తెలుసా, 5 monthsకే అరవడం నేర్పించాను. ఎలా అంటే నేను అరిసినట్టుగా అరిసేది. ఇంచుమించు 5 కాదు, 8 months అనుకుంటా. ఓ అంటే ఆ అమ్మాయి కూడా ఓ అనేది. సో మ్యూజిక్స్ వినిపించేదాన్ని గుండెల మీద పడుకోబెట్టి. హోసన్న న్యూ సాంగ్స్ మ్యూజిక్స్ వినిపిస్తే ఆ పిల్లకి ఏం తెలుసండి, అంత చిన్నప్పుడే ఇలా ఇలా మ్యూజిక్స్కి ఇలా తలకై ఊపేదన్నమాట. అంటే ఆ లైలో ఆ అమ్మాయికి అర్థమయ్యేది. సో అంత క్యూట్ బేబీని నాకు దూరం చేశారండి. చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. నా 2 పిల్లలు కూడా చనిపోయారు. ఒక్కడే వీడు పెద్ద మృగం, వీడు నా మాట వింటలేదు. పిల్లల కోసం నేను ఎంత సఫర్ అయ్యానో తెలుసా మీకు. పిల్లల కోసం నేను ఎంత బాధపడ్డానంటే, నా మూర్ఖుడు నా భర్త ఏం తెలియదండి. మా అబ్బాయికి ఆస్మా, చిన్నప్పుడు ఆస్మా వస్తే ప్రతి వారానికి వీక్లీ వన్స్ ఇంచుమించు 2-3 సంవత్సరాలు తిప్పాను మెడిసిన్ కోసం పార్వతీపురంలో, తెలుసా మీకు. సో అంత సఫర్ అయ్యి పిల్లల కోసం అయినా 2 పిల్లలు వాళ్ళకి మెడిసిన్ వాడితే బతికేవాళ్ళే. కనీసం వాళ్ళని నా హస్బెండే చంపించేశాడు ఆ పిల్లలను కూడా. అంటే మెడిసిన్ వాడక, హాస్పిటల్కి తీసుకెళ్ళక. సరే ఒక్కడ బ్రతికేడంటే ఆ ఒక్కడి వల్ల కూడా నాకు ఉపయోగం లేదు. ఇప్పుడు నా మనవరాలను కూడా నాకు దూరం చేశారు. ఆ పాపం ఊరికినే పోదండి. అక్కడ నూకరాజు కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు న్యాయం జరగకుండా, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి పాస్టర్ గారు, అడ్జస్ట్ అయిపోవాలని చెప్తే ఎంత బాగుంటుంది. కానీ వాడన్న దానికల్లా వీడు తాళం వేసి నా కాపురాన్ని పాడు చేసి ఈ పాపంలో ఖచ్చితంగా భాగం పొందుకున్నారండి. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని క్షమించకూడదు. నా పాపం నేను రోడ్డు మీద పడటానికి నా జీవితం కారకులయ్యారు. సో నా కోసం ప్రార్థన చేయండి, అలాగే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. వాళ్ళు ఆ శిక్ష తెలుసుకోవాలి. దేవుడు శిక్ష పంపించినప్పుడు ఇది పలానా వ్యక్తి కోసమే వచ్చింది, ఆ అమ్మాయికి అన్యాయం చేశాం కదా అని తెలుసుకోవాలి. సో అలా చేయాలని ప్లీజ్ నా కోసం నేను నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. వాళ్ళకు మాత్రం ఇది తగిన శిక్ష వచ్చిందని వాళ్ళు అనుకోవాలి, అనుకునేటట్లుగా దేవుడు చేయాలి. సో నా మనవరాలకి నాకు దూరం చేశారు, నా ఫ్యామిలీకి నాకు దూరం చేశారు, నా రోడ్డు మీద నా జీవితం పడ్డానికి కారకులయ్యారు ఓన్లీ భూపత్పాలెం ప్రజలు మాత్రమే. శివరాంపురం, అప్పంపాలెం, మరి రాజం వాళ్ళు తాళం వేసారులేండి. వాళ్ళు కూడా సామాన్యులేం కాదు. ఉన్నారు కొంతమంది. అక్కడ ఉండగానే ప్రార్థనలు పెట్టుకుంటే నన్ను కూడా పిలవకుండా ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరు కన్నింగ్స్ అండి. వాళ్ళు విశ్వాసులు అంట, పందులు వాళ్ళు. విశ్వాసుల్ని గొర్రెలతో పోలిస్తారు. కానీ గొర్రెలంతా నీతిమంతులు కాదండి, గొర్రెలంతా పద్ధతి కలిగినవి కాదు, వారు పందులండి. అలాంటి వాళ్ళు ఈ విశ్వాసులు అన్నమాట. సో అది సంగతి. ఇంత దారుణంగా, ఇంత నీచంగా నా మీద దాడి చేసి నా ఫ్యామిలీకి, నా మనవరాలకి నాకు దూరం చేశారు. ఎప్పటికప్పుడే వాళ్ళ వంశపరంగా తరతరాలకు అనుభవించి తీరాల్సిందే. సో అండ్ బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు కూడా తరతరాలు అనుభవించాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.